అస్తిత్వ పోరాటమా అవకాశవాదమా అంటే డిఎంకే కాంగ్రెస్ ఇండియా కూటమిలో భాగస్వామిగా బయట నుంచి మద్దతుగానే ఉన్నాయి అనుకున్న మనం విన్న నేపథ్యంలో కాంగ్రెస్ టీవీకితో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇక్కడ విజయ్ సీఎం అయ్యారు. మరి రాహుల్ కాంగ్రెస్ డిఎంకే పొత్తు మాట ఏంటి? సో దానికే ఇక్కడ ఒక అద్భుతమైన హెడ్లైన్, అస్తిత్వ పోరాటమా అవకాశవాదమా. డిఎంకే కాంగ్రెస్ పార్టీలు 2 దశాబ్దాల పాటు అడపాదడపా మిత్రభేదం మినహాయిస్తే కలిసి రాజకీయ ప్రయాణం చేశాయి. భాజపా వ్యతిరేక జాతీయ సంఘటనలో కాంగ్రెస్కు స్టాలిన్ నమ్మదగిన మిత్రుడు, కాల పరీక్షకు నిలబడిన భావ సారూప్యత కలిగిన భాగస్వామి. డిఎంకే స్టాలిన్. అలాంటి మిత్రుని తమిళనాడు ఎన్నికల తర్వాత దూరం చేసుకుని టీవీకి నేత విజయ్కు దగ్గరే హస్తం పార్టీ సాధించేది ఏముందనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. సో రాజకీయాల్లో శత్రుత్వం మిత్రుత్వం అనేది ఉండవు, అంత అవకాశవాదమే. ఇక్కడ అదే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ అస్తిత్వ పోరాటమా అవకాశవాదమా? అవకాశవాదమే. ఎవడు 4 పైసలు ఇస్తే వాడికే జై కొట్టాలి, ఎవడు 4 పనులు చేసి పెడితే వాడికే సలాం కొట్టాలి. అదే కదా మనుషుల పని. వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది ఇవాళ రేపు. డిఎంకేతో 2 దశాబ్దాల మైత్రి వల్ల తమిళనాడులో కాంగ్రెస్ బావుకున్నది ఏముందనే ఆవేదన ఆ పార్టీలో మొదలైంది. అంతే కదా. ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకేతో పొత్తు పెట్టుకుంటే నేషనల్ పార్టీ లోకల్గా కొంతైనా పుంజుకుంటుంది, కాంగ్రెస్ ఉంటుంది అనే ఇది ఎక్కడుంది? ఎప్పుడు డిఎంకేకే పెద్దపీట వేస్తూ వస్తుంది. వాళ్ళే పదవులు గిదవులు అన్నీ ఆలోచిస్తున్నారు. బయటికి మాత్రం నేషనల్ పరంగా ఒక పార్టీతో పొత్తుంటే మనకేమైనా అవసరాలు ఉంటాయేమో అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇక్కడ అదే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఏం బాగుకున్నదని ఆవేదన పార్టీలో మొదలైన స్నేహం వల్ల ఉభయలు లబ్ధి పొందాలి, కానీ తాము పదవులను అనుభవిస్తూ మిత్రపక్షమైన కాంగ్రెస్ మాత్రం డిఎంకే అధికార సౌధానికి ఆమడ దూరానే ఉంచేసింది. ఇక్కడ చూడండి, ఇన్ని రోజులు దశాబ్దాల పాటు 2 చక్కగా మైత్రి, ఇదేంటిది కాంగ్రెస్ ఎలా చేసింది అంటున్నా కదా. మరి కాంగ్రెస్ను ఉపయోగించుకున్న డిఎంకే ఎక్కడైనా సొంతంగానే గవర్నమెంట్ ఫామ్ చేసేసింది స్టాలిన్ ఉన్నప్పుడు. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏమైనా ఇచ్చిందా కాంగ్రెస్? వాళ్ళకి లేదు. ఇప్పుడు విజయ్తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి 2 మంత్రి పదవులు వస్తున్నాయి కదా, గవర్నమెంట్ మాదే అని చెప్పుకోవడానికి ఉంది కదా. ఇక్కడ అదే కనిపిస్తుంది. దాంతో ఒక చక్రబంధంలో ఇరుక్కుని ఊపిరాడిన పరిస్థితిలో జాతీయ పార్టీ ఉండిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే డిఎంకేనే కాంగ్రెస్కి పొగబెట్టి తనకు తానుగా బయటికి వెళ్లే స్థితిలోకి నెట్టేసింది. మరి విజయ్తో చేతులు కలిపితే కాంగ్రెస్కి వచ్చే లాభం ఏంటి? టీవీకేతో మైత్రి ఒప్పందం ప్రకారం రాష్ట్ర స్థాయిలో అధికార భాగస్వామ్యంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. అన్ని స్థాయిల్లోనూ అధికారాన్ని పంచుకుంటాయి. అదే జరిగితే 5 దక్షిణాది రాష్ట్రాల్లో 4 కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టే. టీవీకే కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టే, అటు కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్టే, బెంగళూరు కాంగ్రెస్లో అధికారంలో ఉన్నట్టే, తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంటాయి. ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా 4 కూడా కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నట్టు. కాంగ్రెస్ కూటమి ఇక్కడ. భాజపా ఎలాగైతే మనం 21 రాష్ట్రాల్లో కూటమి భాజపా ప్రభుత్వం అధికారంలో ఉందంటున్నామో కూటమి ప్రకారం, ఇక్కడ 5 రాష్ట్రాలకు సంబంధించి, ఒకప్పుడు 4 ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి 5 రాష్ట్రాలకు సంబంధించి మరి ఇక్కడ కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో ఉన్నట్టుగా. అదే మంచి పాయింట్ ఇక్కడ రాశారు. అన్ని స్థాయిల్లోనూ అధికారాన్ని పంచుకుంటే అదే జరిగితే 5 రాష్ట్రాలు 4 ఉన్నాయి. అయితే కామరాజ్ నాడార్ తరహా రాజకీయాలకు హస్తం పార్టీ ఇప్పుడు తమిళనాడులో శ్రీకారం చుట్టవచ్చు. చూద్దాం. మొత్తం మీద విజయ్ టీవీకీతో పొత్తు, అదే టీవీకీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది ఎక్కడ స్టాలిన్కి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చినట్టు కాదు. డిఎంకేనే కాంగ్రెస్ని వాడుకొని వదిలేసింది. పొత్తు సెంట్రల్లో ఇండియా కూటమి మొన్న ఏంటది దాన్ని ఏమంటారు, అదే మహిళా రిజర్వేషన్కి సంబంధించి కూడా ఇదే స్టాలిన్ పబ్లిక్లో మహిళా చట్టంకి సంబంధించి పత్రాలు కాల్చారు. ఏమిటి అంతా ఇది? సో ఎంత బుద్ధి చెప్పినా ప్రజలు, తమిళనాడు ప్రజలు మూల కూర్చోబెట్టినా కూడా ఉదయనిధి స్టాలిన్ ఏమంటాడు, సనాతన ధర్మం దాన్ని అణిచివేయాలంటే కసి, కోపం. అరే మమ్మల్ని వాడుకొట్టేసారి, ఈ కాన్సెప్ట్ వల్ల ఓడిపోయాం కదా అని కసి అదే కనబడుతుంది అక్కడ. కడుపు మంట కనబడుతుంది. సో ఇవన్నీ చూస్తే మొత్తానికి అస్తిత్వ పోరాటమా అవకాశవాదమా అనేది ఒక కాన్సెప్టు
ప్రధానం. అయితే ఇక్కడ విజయ్ గురించి మరొక వార్త కూడా ప్రధానంగా హల్చల్. ఇక్కడ ఒక్కసారి చూద్దాం వార్త ఏంటంటే, ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని అవుతాడు, మోదీ జాతకానికి జిరాక్స్ కాపీ. విజయ్ ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభించిన విజయ్ ప్రధానమంత్రి అవుతాడా? అదే ఇక్కడ వార్త. ప్రముఖ నటుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ప్రధాని అయ్యే యోగం ఉందంటూ ఓ జ్యోతిషుడు చెప్పిన జాతకం ఇప్పుడు నెట్టింట రచ్చ జరుస్తుంది. ఇది కేవలం విజయ్ని హైప్ చేయడానికి వస్తున్న కాన్సెప్ట్గా కూడా కనబడుతుంది. ఎందుకంటే ప్రధాని మోదీ జిరాక్స్ కాపీగా ఉందంట. పైగా ఈయన ప్రధాని అవ్వాలంటే మూడో ఫ్రంట్ రావాలి. మూడో ఫ్రంట్ ఎప్పుడు వస్తుంది? ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయా? మ్యాక్సిమం 21 రాష్ట్రాల్లో భాజపా కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా, భాజపా పాలిత రాష్ట్రాలుగా ఉన్నాయి కదా. ఇంకా వచ్చే అవకాశం ఎప్పటికి ఉంది? ఎలా అవుతుంది? ఇక్కడ చూడండి. నటుడు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాన యోగం ఉందంటూ జ్యోతిష్ చెప్పిన జాతకం హల్చల్ అవుతోంది. వివరాలకు వెళ్తే ఇటీవల సీఎం పీఠం అధిరోహించిన విజయ్ జాతకంలో ప్రధానయ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, స్పష్టంగా కనిపిస్తున్నాయని జ్యోతిష్యుడు రాధన్ పండిట్ తెలిపారు. ఏదైతే ఓఎస్డీగా ఒకరోజు నియమించారో మళ్ళీ తీసేశారో. అయితే ఇక్కడ ఈ రాధన్ పండిట్ ప్రధాన అయ్యే అవకాశం ఉందన్నారు. మన దగ్గర తెలుగులో వేణుస్వామి ఈయన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం ఆయన తుమ్మితే ఊడిపోయే ముక్కు, నెల రోజుల్లోనో 6 నెలల్లోనో విజయ్ ఖచ్చితంగా ఆ పీఠం మీద ఉండడు, మ్యాక్సిమం 6 నెలలే అని చెప్పాడు ఆయన. చూద్దాం మరి ఈ రాధానిది ఏంటది, రాధాన్ వెట్రివేల్ ఆయన పూర్తి పేరు. రాధాన్ పండిట్ వెట్రివేల్ అనేవాడు. ఆయన గతంలో జయలలిత గారికి కూడా, అమ్మ జయలలిత గారికి కూడా జ్యోతిష్యుగా పనిచేశారు. ఆయన చెప్పినట్టుగా చాలా జరిగాయట. సో ఇప్పుడు ఈయనకు కూడా జరిగాయని అంటున్నారు. సో ప్రింట్ యాజ్ ఇట్ ఈజ్గా మోదీ కాపీలాగా ఉంది అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం, కాపీలాగా ఉంది ఇవన్నీ హల్చల్ అవుతాయి. కానీ ప్రధాని మోదీ గారు పుట్టిన ఆ సమయంలో, లేదా ఆ తేదీలో, లేదా ఆ తిథిలో కొన్ని 100 మంది పుట్టే ఉంటారుగా. మరి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి అయిపోయారా? అవ్వలేదుగా. ఇక్కడ కూడా అంతే. ప్రధాని మోదీకి జిరాక్స్ కాపీలాగా ఉన్నంత మాత్రాన మోదీలాగా ప్రధాని అయిపోతారని ఎక్కడవుతుంది?